ఇది సర్పవరం జంక్షన్ బస్ స్టాప్ అండి. తుని విశాఖపట్నం వెళ్ళే బస్సులు ఆగుతాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శివ. ఈరోజు కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి తుని వెళ్తున్నాం. ఆ ప్రయాణ వివరాలు మేము చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇది సర్పవరం జంక్షన్ బస్ స్టాప్ అండి. ఇక్కడి నుంచి మనకు తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వెళ్ళే బస్సులు ఈ స్టాప్ మీదుగా వెళ్తాయి. దూర ప్రాంత సర్వీసులకు ముందుగా రిజర్వేషన్ చేయించుకుని ఎక్కడం మంచిది. అలాగే విశాఖపట్నం నాన్ స్టాప్ బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయండి. మేము అల్ట్రా పల్లెవెలికి ఎక్కామని తుని వెళ్ళడానికి. ఆ లోపల ఉన్న సీటింగ్ అరేంజ్మెంట్ మీరు చూడొచ్చు. ఇది అచ్చంపేట జంక్షన్ దగ్గర ఉన్న ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. ఇవి అక్కడ ఓవర్ బ్రిడ్జ్ చేస్తున్నారు. అంటే అచ్చంపేట జంక్షన్ మీదుగా మనకి పోర్టుకి వెళ్ళే వాహనాలన్నీ కూడా బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతాయి అన్నమాట అండి. అప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పల్లె వెలుగు సీటింగ్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉందండి. లోపల ఒకవైపు 3 సీట్లు, ఒకవైపు 2 సీట్లు తోటి ఈ విధంగా ఉంది. ఇది కొత్త బస్సు అండి, చాలా బాగుంది బస్సు. ఇది పిఠాపురం పాదగా క్షేత్రం అండి. అలాగే కుక్కటేశ్వర స్వామి దేవాలయం, అలాగే శ్రీ పురోహితిక అమ్మవారి దేవాలయం, అది శక్తిపీఠం కూడానండి. ఈ చివరిలో కనిపిస్తున్నది శ్రీ పురోహితిక అమ్మవారి దేవాలయం, ఇది శక్తిపీఠం అండి. పిఠాపురం ఊర్లోకి వెళ్ళడానికి బస్సు ఇక్కడ టర్నింగ్ అవుతుందండి. అదే ఎక్స్ప్రెస్లు, హైవే ఎక్స్ప్రెస్లు, లగ్జరీ బస్సులు అయితే ఆ బైపాస్ రోడ్డు మీదుగా తిన్నంగా వెళ్ళిపోతాయండి. పిఠాపురం ఊళ్ళోకి రావు. ఇది పాదగా క్షేత్రం యొక్క ముఖ్య గోపురం అండి. పిఠాపురం ఊర్లోంచి ప్రయాణిస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం పిఠాపురం దాటేసి గొల్లప్రోలు వెళ్ళే దారిలో ఉన్నామండి. ఇది ఆర్డినరీ బస్సు అవ్వడం వల్ల పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి ఈ విధంగా దారిలో ఉన్న అన్ని ఊళ్ళలోకి వెళ్తుందండి ఈ బస్సు. అదే హైవే ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీ బస్సులు అయితే ఈ విధంగా ఊళ్ళోకి వెళ్లకుండా డైరెక్ట్గా హైవే మీద నుంచి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మనం గొల్లప్రోలు చేరుకున్నామండి. ఇది గొల్లప్రోలు సెంటర్ అండి. బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇదే బస్ స్టాప్, గొల్లప్రోలు బస్ స్టాప్. మనకి ఎడం పక్కన ఉన్నది గొల్లప్రోలు పెద్ద చెరువు అండి. ఆ చెరువు గట్టు మీదనే ఈ దేవాలయాలు అవి కూడా ఉన్నాయి. ఈ పెద్ద చెరువు నుంచే గొల్లప్రోలుకి కూడా
మంచినీటి సరఫరా జరుగుతుందండి. మనకు ఎడం పక్కన కనిపిస్తున్నది సీతారామస్వామి దేవాలయం అండి. ఇప్పుడు మనం చేబ్రోలు వెళ్ళే దారిలో ఉన్నామండి. ఇప్పుడు ఊర్లో నుంచి మళ్ళీ హైవే మీదకి వస్తున్నాం. ఈ బోర్డు చూడొచ్చండి. ఇక్కడ నుంచి మనకి చేబ్రోలు 4 కిలోమీటర్లు, కత్తిపూడి 10 కిలోమీటర్లు, అన్నవరం 30 కిలోమీటర్లు దూరం ఉంది. ఇది కత్తిపూడి దగ్గరలో ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్. చాలామంది వాహనాల్లో వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆగి నమస్కారం చేసుకుని వెళుతూ ఉంటారు. మనం ఇప్పుడు కత్తిపూడి వెళ్ళే దారిలో ఉన్నామండి. కాసేపటికి కత్తిపూడి చేరుకుంటాం. కత్తిపూడి చేరుకున్నామండి. ఇదే కత్తిపూడి బస్ స్టాండ్. ఇప్పుడు మనం అన్నవరం చేరుకున్నామండి. కొండ మీదకి వెళ్ళే దారిలో ఉన్న ఘాట్ రోడ్ ఇది. ఆ ఘాట్ రోడ్ దగ్గర కూడా మనకి ఆర్టీసీ బస్సులు ఆపుతారు. అక్కడ ఆపారండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్కి వెళ్తుందండి. ఇదేనండి అన్నవరం ఆర్టీసీ బస్ స్టేషను. ఆర్టీసీ బస్ స్టేషన్లోకి బస్ ఎంటర్ అవుతుంది. ఇది అన్నవరం బస్ స్టేషన్ అండి.
ఇది అన్నవరం దేవాలయానికి వెళ్ళే మెట్ల దారి అండి ఇది. అంతేకాకుండా ఇక్కడ కొండ కిందన కూడా ప్రసాదాలు అమ్ముతారు మనకి. అదేవిధంగా ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా ఉందండి. ఎవరైనా ఎక్కేవాళ్ళు ఉంటే అక్కడ బస్సు ఆపుతారు. ఇది పాత ఘాట్ రోడ్ అండి అది. ఇదేనండి ఇంకో బస్ స్టాప్. తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతూ ఉంటాయండి. మనకి ఇక్కడ కనిపిస్తున్నది పంపా రిజర్వాయర్ గేట్లు అండి. ఆ గేట్ల వెనకాల పంపా రిజర్వాయర్ ఉంటుంది. అన్నవరం ఊర్లో నుంచి బయటకు వచ్చేస్తున్నామండి ఇప్పుడు. చూడండి, ఇక్కడ నుంచి సీనరీలు కూడా చాలా బాగుంటాయండి. దూరంగా కనిపించే కొండలు అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనం అన్నవరం నుంచి తుని వెళ్ళే దారిలో ఉన్నామండి. ఈ హైవే పక్కనంతా కూడా దాబాలు అంటే టిఫిన్ సెంటర్లు, భోజన సెంటర్లు అవి కూడా ఉంటాయి. ఇక్కడ తేటగుంట సెంటరు, ఇవన్నీ సెంటర్లో కూడా దాబాలు అన్నీ కూడా బాగా ఉంటాయి, హోటల్స్ అవి కూడా. మధ్యలో చిన్న చిన్న ఊర్లకి స్టాప్స్ ఉంటాయండి. ఇది ఆర్డినరీ బస్ అవడం వల్ల ప్రతి స్టాప్లో కూడా ఆగి వెళుతుంది. ఇది మనం తుని ఊళ్ళోకి వెళ్ళే దారి అండి. ఇది ఊళ్ళోకి వెళ్లకుండా తిన్నంగా వెళ్ళిపోతే ఇది హైవే. అది హైవే నుంచి తుని, పాయకరావుపేట దాటి విశాఖపట్నం వెళ్ళే దారి అండి అది. ఇది తుని మనం ఊళ్ళోకి వెళ్తాం అనమాట అండి ఇలాగొస్తే. అయితే ఇక్కడ ఎదర ఒక రైల్వే గేట్ ఉంటుంది. ఈరోజు రైల్వే గేట్ పడిందండి. చూడండి, చుట్టుపక్కల ఆవులు అవి కూడా మేత మేస్తున్నాయి. సీనరీ కూడా చాలా చక్కగా బాగుందండి. ఇక్కడ డ్రింకులు, కొబ్బరి బొండాలు, తినుబండారాలు అవి అమ్ముతూ ఉంటారండి. రైల్వే గేట్ తీసేశారు. మన బస్సు బయలుదేరింది గేట్ దాటి.
ఇది బస్సు లోపల భాగం అండి. 3 సీట్లు ఒక పక్క, 2 సీట్లు ఒక పక్కన ఉన్నాయి. మనకి తునిలోని బస్సు లాగే స్థలం గొల్లప్పారావు సెంటర్ అండి. ఆ గొల్లప్పారావు సెంటర్కి వెళ్తాం మనం. ఇది రిజిస్టర్ ఆఫీస్ ఎదర ఉన్న దుకాణాలు. ఇక్కడ దస్తావేజ్ ర్యాకర్లు, ఆ షాపులు అవి కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తే మనం రైల్వే స్టేషన్ ప్రాంగణానికి కూడా చేరుకుంటామండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదేనండి తుని రైల్వే స్టేషన్ ప్రాంగణం. అయితే తుని గొల్లప్పారావు సెంటర్ దగ్గర బస్సులు ఆపడానికి స్థలం లేనందున రోడ్డు పక్కనే ఆపుతున్నారండి చాలా సంవత్సరాలుగా. అయితే రోడ్డు పక్కన బస్సులు ఆపడం వల్ల ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉంటుందని రైల్వే వారి స్థలం మరి ఆర్టీసీ వారు మాట్లాడుకున్నారో మరి ఏం చేశారో అది పూర్తి వివరాలు మనకు తెలియవు. అయితే ఇక్కడ బస్సులు ఆపుతారు, కొద్దిగా బాగు చేసిన తర్వాత ఇక్కడ స్థలం అది వెడల్పు చేసిన తర్వాత అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చిందండి. అందుకు అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇది గొల్లప్పారావు సెంటర్ అండి. ఇది ఆ మీద ఫ్లైఓవర్ ఉంటుంది, అంత ముందు ఉండేది కాదు, తర్వాత కొద్ది సంవత్సరాల క్రితం వేశారు. ఇదేనండి గొల్లప్పారావు సెంటరు. దాని బస్సు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఆగుతాయండి ఈ సెంటర్లో. అదేనండి మేము దిగిన బస్సు. అయితే మేము పాయకరావుపేట వెళ్ళాల్సి ఉన్నందున పాయకరావుపేటకి ఆటో మాట్లాడుకుని ఇక్కడి నుంచి పాయకరావుపేట వెళ్తున్నామండి. ఇది తుని నుండి పాయకరావుపేట వెళ్ళే దారి అండి. ఇది ఎవరో ఒక వంతెన ఉంటుంది, ఆ వంతెన దాటి పాయకరావుపేట వెళ్ళాలి. ఇదేనండి తుని పాయకరావుపేట వంతెన. ఆ వంతెన కింద నుంచి తాండవ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అదిగోండి అది రైల్వే బ్రిడ్జ్. ఇదేమో మన వాహనాలు వెళ్ళే బ్రిడ్జి. ఆ కింద కనపడుతున్నది తాండవ నది. ఈ బ్రిడ్జి దాటి వెళితే మనకి తుని నుంచి పాయకరావుపేట వస్తుందండి. ఆ పాయకరావుపేట తుని ఇంచుమించుగా కలిసే ఉంటాయండి, జంట నగరాల్లాగా మనకి. ఇదేనండి పాయకరావుపేట. పాయకరావుపేట ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు. ఇది పాయకరావుపేట ఊళ్ళోనండి. ఇది పాయకరావుపేట మెయిన్ రోడ్ అండి. ఇది
ఇది పాయకరావుపేటలో ఉన్న సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ అండి. ఇది దాటుగా మనం ఇంకా కొద్దిగా ఎదరకు వెళ్ళాలి. కాకినాడ టు తుని పాయకరావుపేట ప్రయాణం కాసేపట్లో ముగుస్తుందండి. మళ్ళీ తిరుగు ప్రయాణంలో మీకు తుని నుంచి కాకినాడ వరకు కొద్దిపాటి ప్రయాణం మీకు పెడతాను. ఇప్పుడు మేము పని ముగించుకుని తుని బస్ స్టాండ్లో ఉన్నామండి. అక్కడి నుంచి కాకినాడకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు చూస్తున్నాం. ఇదేనండి తుని ఆర్టీసీ బస్సు, మీరు చూడొచ్చు. తుని ఆర్టీసీ బస్సు స్టాండ్ అదిగోండి, ఇది బోర్డు ఇది. అదేవిధంగా అక్కడ ఆర్టీసీ బస్సు టైమింగ్సు, అదేవిధంగా అక్కడ కొన్ని ముఖ్యమైన బస్ స్టేషన్స్ ఫోన్ నెంబర్లు కూడా ఉన్న బోర్డు కనపడింది నాకు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అవన్నీ చూసి మీకు అవసరమైతే ఉపయోగించుకోండి. ఇది తుని ఆర్టీసీ బస్సు ప్రాంగణం అండి. విశాలమైన ఆర్టీసీ బస్సు ప్రాంగణం. ఆర్టీసీ బస్సు వెనకాల ఆర్టీసీ డిపో కూడా ఉంటుందండి. డిపో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ అండి. ఇక్కడ ఆర్టీసీ బస్సు టైమింగ్స్ బోర్డు ఉందండి. ఇవి ముఖ్యమైన ఆర్టీసీ బస్ స్టేషన్ల ఎంక్వైరీ ఫోన్ నెంబర్లు అండి. మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇవి. మేము తుని నుంచి కాకినాడకి ఈ సూపర్ లగ్జరీ బస్సు ఎక్కామండి. ఇది అన్నవరం బస్ స్టేషన్ అండి. ఇక్కడ టీ తాగడానికి కాసేపు ఆపారండి బస్సు. ఒక 5 నిమిషాలు ఆపారు. అన్నవరం బస్ స్టేషన్లో నేను కూడా కిందకి దిగి కాసేపు ఆగి ఎక్కానండి. ఈ బస్సు కొత్త బస్సు, చాలా శుభ్రంగా ఉంది. పిఠాపురం నుంచి కాకినాడ వచ్చే దారిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి తీసిన సీనరీ అండి ఇది. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఇంత చక్కగా అందంగా కనిపించాడు. మేము సప్పవరం జంక్షన్ దగ్గర బస్సు దిగేసామండి. అక్కడి నుంచి ఆటోలో మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సప్పవరం జంక్షన్ దగ్గర సాయంత్రం పూట ఈ విధమైన ట్రాఫిక్ ఉందండి, మీరు చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్లో దయచేసి తెలియపరచండి. ఇది సప్పవరం జంక్షన్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఓకేనండి, ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.